గురుగారు, దేవీ నవరాత్రులలో భాగంగా అమ్మవారు ఈరోజు గాయత్రి మాతగా దర్శనమిస్తుంది భక్తులకి. ఈ గాయత్రి మాత యొక్క విశిష్టత ఏంటి? నా గాయత్ర్యా పరందైవం అంటే మంత్రాలన్నింటిలో కూడా విశిష్టమైనటువంటి మంత్రంగా గాయత్రి మంత్రాన్ని చెప్తారు. మనం నలుగురిలో ఆ మంత్ర ప్రదర్శన మనం చేయకూడదు, కానీ ఆ భూహ్ అనేటువంటి వ్యాకృతి అంటారు. దాన్ని పదం అని అనకూడదు, వ్యాకృతి అని వేద పరిభాషలో అని అంటారు. ఆ భూహ్ మొదలైనటువంటి ఆ వ్యాకృతులతో వచ్చేటువంటి ఆ మంత్రం ఏదైతే ఉన్నదో అది అన్ని మంత్రాల్లోకెల్లా చాలా విశిష్టమైనటువంటి మంత్రము అని అంటారు. ఆ మంత్రానికి అధిష్టాన దేవత గాయత్రీదేవి. గాతుం అంటే త్రాయతే, రక్షించేటువంటి దాన్ని, రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి తల్లిని గాయత్రీదేవి అని అంటారు. రక్షణ, ఆ పేరులోనే రక్షణ ఉంది. జీవులమైనటువంటి మనం అందరం కూడా రక్షణ కోరుకుంటాం. పసిపిల్లలుగా ఉన్నప్పుడేమో తల్లి ఒడిలో ఏదైనా పిడుగు పడిందనుకోండి, వెంటనే తల్లి ఒడిలోకి చేరతాం. ఒక రక్షణ కావాలి. అవతల పిడుగు పడని, ఉరుములు ఉరమని తల్లి ఒడిలో కూర్చుంటే మనకి తెలియనటువంటి ఒక ఆశ్వాసన మనకి లభిస్తుంది. తల్లి ఒడిలో కూర్చున్నటువంటి బిడ్డ ఎంత రక్షణ అనుభూతిని పొందుతాడో, గాయత్రీదేవిని గురించి స్మరించుకున్న మొత్తం ఆ మంత్రాలు కొంటూ కాదు, కనీసం గాయత్రీదేవి అవతారం, ఆ అవతారాన్ని ఈరోజు మన సందర్శన చేసిన మనకి ఉన్నటువంటి సకలమైనటువంటి పాపాలన్నిటినీ తొలగిపోవటమే కాకుండా విద్యాధి దేవత గాయత్రీ దేవత, ఆధ్యాత్మిక దేవత గాయత్రీ దేవత, ముక్తా విద్రుమ అని చెప్పి అమ్మవారి యొక్క స్వరూపాన్ని వర్ణిస్తారు. అటువంటి గొప్పదైనటువంటి తల్లి తెల్లగా స్వచ్ఛంగా మెరిసిపోతుంటుందట. ఆ తల్లి, ఆ తెల్లగా స్వచ్ఛంగా ఉండేటువంటి ఆ గాయత్రీ తల్లి దేవి మనందరినీ కూడా చక్కగా రక్షణ ఇచ్చి స్వచ్ఛతని మన హృదయానికి ప్రసాదిస్తుంది. అమ్మ వల్ల, గాయత్రీ మాత వల్ల ఆ రెండు మనకి లభిస్తాయి. రక్షణ లభిస్తుంది, స్వచ్ఛత లభిస్తుంది. మానవులమైనటువంటి మనందరం కోరుకోవాల్సింది రక్షణతో పాటుగా మనఃస్వచ్ఛత, మనస్సుకి స్వచ్ఛత రావాలి. ఎందుకంటే మనస్సులో కనుక స్వచ్ఛతాభావం కనుక లేకపోతే, ఆధునిక పరిభాషలో చెప్పాలన్నా కూడా రకరకాలైనటువంటి వ్యాధులు శరీరంలో తయారైపోతాయి. దిగుళ్ళు లాంటి మనసులో గూడు కట్టుకుంటే రకరకాల వ్యాధులు మనకు వస్తాయి. కాబట్టి స్వచ్ఛత హాయిగా ఉందనుకోండి మనస్సు, ఎటువంటి రోగాలు శరీరంలోకి చేరవు. అది ప్రసాదించగలిగేది గాయత్రీ మాత. ఆవిడ మంత్రం జపించడానికి కొంతమందికి అర్హత ఉంది. ఆ మంత్రం నువ్వు జపించలేవా, కనీసం ఆ గాయత్రి రూపాన్ని, అందుకే అందరికీ ఉపయోగపడేట్టు చేశారు. ఈ నవరాత్రుల్లో ఈరోజు గాయత్రీదేవిని ఆ దేవాలయంలో అంత దూరం వెళ్ళటానికి అందరం ప్రయత్నం చేయాలి. లేదా ఇంట్లో అయినా సరే, ఇంట్లో ఉన్న దేవినే గాయత్రీ మాత కింద, నా ఇంట్లోనే వచ్చి కూర్చుంది గాయత్రీదేవి అని ఆ గాయత్రీదేవిగా ఇంట్లో ఉన్నటువంటి దేవి చిత్రపటాన్ని ఆరాధన చేయగలగాలి. వెళ్ళగలిగినటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈరోజు దేవాలయానికి వెళ్ళి గాయత్రీదేవిని సందర్శించి రక్షణని పొందాలి. మనం అందరం కూడా ఆవిడ అనుగ్రహానికి అందరూ నోచుకొనెదరుగాక.